జ్యోతి ఏమండి ఏ ఆఫీస్ నుంచి రావడం ఇంత లేట్ అయింది? అబ్బా విపరీతమైన ట్రాఫిక్ జ్యోతి. ట్రాఫిక్. సరే సరే ఇక్కడే కూర్చోండి, టీ పెట్టుకుని వస్తాం సరేనా? ఏమండి ఇదిగో టీ తీసుకోండి. మీరు టీ తాగిస్తే కొంచెం కాయగూరలు లేవు, కాయగూరలు తీసుకుంటాం. సరే సరే ఉండు, నాకు ఒక్క నిమిషం కొద్ది ఫోన్ మాట్లాడిన తర్వాత అవుతుంది. ఇప్పుడు ఫోన్ మాట్లాడేసాక అప్పుడు వెళ్దాం. డాబా మీద లేదు, కొద్దిగా అర్జెంట్ వర్క్ ఉంది, డాబా మీద ఉంటాను. అలాగే అలాగే. ఏంటి ఇంకా రాలేదు? కాయగూరలు తేవాలి, టైం అయిపోతుంది. ఇందాకలనగా వెళ్ళిపోయారు. ఏం చేస్తున్నారు ఏంటి? ఎంతసేపు ఫోన్ మాట్లాడుతున్నారా? పర్వాలేదురా పర్వాలేదురా, ఆ రేట్ అంటే పర్వాలేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు 8,000కి ఎక్కడ వస్తున్నాయిరా? అందులో కొత్త ఇల్లు అంటున్నావు. మరి ఇంకేవి అంత ఆఫీసుకి దగ్గర అయినప్పుడు ఇప్పుడు పెట్రోల్కి అవుతుందిరా బాబు. నాకు ఒక 7,000 8,000 అవుతుంది. ఆ పెట్రోల్ డబ్బులతో ఇల్లు వచ్చేస్తుంది. అయితే ఉండు, నువ్వు నేను మాట్లాడుకోవడం బాగానే ఉంది. ఇంకా మీ చెల్లెమ్మకి చెప్పలేదు. ఇప్పుడు అదేం డ్యాన్స్ చేస్తో తెలీదు. అమ్మకి నాన్నకి కూడా చెప్పలేదురా ఇంకానే. మామూలుగా మన ఇద్దరం మాట్లాడుకుంటాడు, మరి అక్కడికి వచ్చేస్తే బాగుంటుంది అని చెప్పాను తప్ప అమ్మకి నాన్నకి కూడా చెప్పలేదు ఇంకానే. మీ చెల్లిగా చెప్పలేదురా అంటే మళ్ళీ వాళ్ళకేంటి చెప్తాను. మనం అంతా సెట్ అయ్యాక అన్నీ అయ్యాక అప్పుడు చెప్పొచ్చు అని చెప్పేసి. అరే అరే మామ మీ చెల్లెమ్మ వస్తుంది, తనతో మాట్లాడి మళ్ళీ నీకు చేస్తాను రా. సరే సరేరా, ఓకేరా ఓకేరా. ఏమండి ఇందాకల కాయగూరలకు వెళ్దాం అన్నానండి, ఏంటి బాతా కానీ ఫోన్ లో ఇంతసేపు? పదండి, టైం అయిపోతుంది. బాతా కానీ కాదు జ్యోతి, కొద్దిగా ఇంపార్టెంట్ కాలే. ఏంటి జ్యోతి, రోజు ఆఫీస్కి ఇక్కడి నుంచి తిరగలేకపోతున్నాను జ్యోతి. దగ్గర 7,000 అయిపోతున్నాయి పెట్రోల్కి. అందులోని డబ్బులు మాట అటుంచు, దుమ్ము ధూళి టైం వేస్ట్ ఇవన్నీ. ఏదో ఫ్రెండ్కి చెప్పాను ఆఫీస్ దగ్గరలోనే ఏమైనా ఉంటే ఇల్లు చూడమని. వాడే కాలు. డబుల్ బెడ్రూమ్ అట, 8,000 రెంట్ అట, కొత్త ఇల్లు అంట, ఆఫీస్కి దగ్గరట, పిల్లల స్కూలు కూడా ఒక 2-3 స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూలు కూడా అక్కడ దగ్గరలో ఉన్నాయట. చెప్పారా? అందరూ కలిసి వెళ్ళిపోవాలి కదా, మరి వాళ్ళకి నచ్చాలి కదా. అత్తయ్య గారికి చెప్పడం అంటే నీకు నచ్చితే చాలు. నాకు నచ్చడం ఏంటండి, పెద్దవాళ్ళు వాళ్ళు ఇక్కడ అలవాటు అయిపోయారు, అక్కడికి వస్తారో రారో తెలియదు. ఒకసారి వాళ్ళని అడగాలి, వాళ్ళ డెసిషన్ తీసుకోవాలి. మీ సొంతంగా మీ నిర్ణయాలు తీసుకుంటే ఎలా అవుతుంది? అడుగుదాం పదండి. వాళ్ళు కానీ ఇష్టపడితే అందరూ చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు రారు, వాళ్ళు ఇల్లు వదిలి రారు. నువ్వు నేను పిల్లలు వెళ్ళిపోవడమే, అంతకు మించి ఇంకేం లేదు. నేను అలాగ అంటలేదు జ్యోతి, వేరు కాపురం అని. ఏమంటారు? వేరు కాపురం అని అంటారు. వాళ్ళు బతికుంటుండగానే వాళ్ళు సేవ చేసుకోవాలండి, వాళ్ళని బాగా చూసుకోవాలి. అంతేగాని వాళ్ళకి ఏమైనా అయ్యాక పెద్ద పెద్ద ఫోటోలు కట్టి దండలేసి నలుగురికి పిలిచి ఆర్భాటంగా భోజనాలు పెట్టి అది కాదండి సేవ అంటే. అర్థమైందా? వాళ్ళు బతికుంటుండగా వాళ్ళు శుభ్రంగా చూసుకోవడమే మన బాధ్యత. ఈ ఆలోచన ఎలా వచ్చిందండి మీకు? ఎవరైనా చెప్తున్నారా ఏంటండి? నాకెవరు చెప్తారు జ్యోతి, నేనేమైనా చిన్నపిల్లని ఏంటి చెప్పనందుకే. ఏమండి అయ్యయ్యో, ఈ వయసులో వాళ్ళ దగ్గర మనం ఉండి కంటికి రెప్పలాలని చూసుకోవాలి. ఆ టైంలో వదిలేసి వెళ్ళిపోతామంటారా? ఎంత దౌర్భాగ్య పరిస్థితి తీసుకొస్తున్నారండి వాళ్ళకి. అది కరెక్ట్ కాదండి. ఏ మంచి చెడు చెప్పడానికి ఒక పెద్ద దిక్కు ఇంటికి ఉండాలి. ఆ పెద్ద దిక్కును వదిలేసి వెళ్ళిపోయామంటే మన పరిస్థితి ఎలా అయిపోతుంది అంటే దేన పరిస్థితి అయిపోతుంది. రేపు పొద్దున మనకి 2 పిల్లలు ఉన్నారు, మనం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మనల్ని వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించారు ఏమైనా? మీ ఇష్టం వచ్చిన మీ నిర్ణయాలు తీసుకోవడమే. ఈ టైంలో భగవంతుడికి కాదండి పూజ చేసుకోవడం, ఆ తల్లిదండ్రులకు సేవ చేసుకుంటేనేనండి మన జన్మ ధన్యమవుతుంది. ఎంత సేవ చేసుకున్నా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము ఈ జన్మకి. అలాంటి తల్లిదండ్రులను వదిలేసి వేరే వెళ్ళిపోదాం? ఏ వయసులో ఉన్నారు, ఆ మాత్రం అప్ అండ్ డౌన్ చేయలేరా?
వదిలేసి వెళ్ళిపోదాము, ఇల్లు తీసుకుందాము, మీ అందరు మీరు మాట్లాడేసుకొని. అది కానీ అత్తయ్య గారు విన్నారంటే గుండె పైకి చచ్చిపోతారండి. 4 మెతుకులు తింటున్నారంటే వాళ్ళు చలవేనండి. కష్టపడి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఉద్యోగం ఇచ్చి ఇంత ఆనందంగా ఉన్నారు, అటు ఇటు తిరుక్కొని హాయిగా కారులో తిరుగుతున్నారంటే ఎవరు చలవండి? అలాంటి తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోదామంటారా? తప్పు. ఎవ్వరూ కూడా ఇలా తల్లిదండ్రులు వదిలేసి వేరు కాపురం వెళ్దాము అనే ఆలోచన రాకూడదు. అంటే అంటారు ఒక మాట మీకు మాకు అంటారు, ఎన్నన్నా చేసినా పెట్టినోళ్ళు వాళ్ళే తిట్టినోళ్ళు వాళ్ళే. మనకు ప్రేమగా మన కోసం ఆలోచించింది తల్లిదండ్రులు, కానీ ఎవ్వరు ఆలోచించరు మంచి చెడు. అర్థమైందా? ఫ్రెండ్స్ అలా అంటారా? అది ఏదో చెప్తారు అంతే, అంతవరకే. మనం మంచి కోరుకునే వాళ్ళు తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే మన బతుకు కుక్కలు చింపిన విస్తరి అయిపోతుంది. అది తప్పు. ఆలోచన అసలు రాకూడదు కూడా. ఇంకెప్పుడు ఊహలో కూడా తేకండి. అత్తయ్య గారు వాళ్ళు విన్నారంటే ఇంకా మరి అది నేను ఇంక చెప్పలేను అన్నమాట. అర్థమైందా? ఏం అక్కర్లేదు, అప్పుడు చేయండి, పర్వాలేదు. అర్థమైందా? పదండి, కాయగూరలు టైం అయిపోతుంది.